ఇందాక ఆపసాం కదా, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చీకటిలో గురువు చిక్కియుండు. చీకటిలో గురువు. ఓకే, ఇంకా మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ జీవాత్మ, ఆత్మ, పరమాత్మ. ఓకే, జీవుడు ఏమీ తెలియక గుణాల్లో ఉండి కర్మ సంపాదించుకుంటూ కర్మ అనుభవిస్తూ ఉన్నాడు. ఓకే, సో ఈ విధంగా నడుస్తుందని చెప్పడం కోసం చెప్పచ్చు. శరీరంలో ఆత్మ అధికారి, ఆయనే పనులు చేస్తున్నాడు కర్మ ప్రకారంగా, జీవుడు కాదు అని దానికోసం ఇది చెప్పుకోవచ్చు. చీకటిలో గురువు చిక్కియుండు. ఎంతటికీ అంటే ఎవరికీ తెలియకుండా గురువు ఉన్నాడు కాబట్టి, ఎవరికీ తెలియని పరమాత్మ అంతటా ఉన్నాడు. ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఆయనే అంత శక్తిగా శక్తి అంతటికీ మూలంగా ఉన్నాడు. ఈయనే ద్వారానే ఇద్దరు బయటకు వచ్చినారు. చీకటిలో గురువు చిక్కియుండు పరమాత్మ కోసం చెప్పినట్టు మాకు అర్థమవుతుంది. ఓకే, నిఖిలమునకు గురువు యథార్థముగా నుండు. సర్వ జీవరాశులు కూడా, భూతంలో కానీ, ఇక్కడ జీవరాశులు కానీ, దేవుని పాలనలో ఉన్నవారు కానీ, పాలనలో ఉన్న కానీ, ఈ ఆత్మ పరమాత్మలో ఉన్న ఆత్మశక్తితే ఆడాల్సిందే, ఆడేవాళ్ళ తప్ప ఇంకా సర్వ జీవులు అన్నీ నిఖిలమునకు గురువు యథార్థమై ఉండు ఆత్మశక్తితోనే వాళ్ళందరూ పనిజరు చేస్తున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. అంటే అన్నిట్లో కూడా అన్నిట్లో కూడా గురువు లేకుండా గురువు ఉన్నాడు అని చెప్పి అర్థమవుతుంది. సో మనకి ఇందాక పద్యం ఏంటిది, అక్కడ ధర్మాధర్మములు ఇక్కడ గుణాలు, ఇక్కడ సాత్వికము, రాజసము, తామసము, ధర్మము, అధర్మము. అంటే ఇక్కడ అర్థమవుతుంది మనకి. భగవద్గీతలో ఏం చెప్పినారంటే, ధర్మములు 3 ధర్మాలు ఉన్నాయి. అధర్మాలు గుణాల్లో సంగము వల్ల జ్ఞానం తెలియకపోవడం అధర్మాలు ఏర్పడుతున్నాయి. అదే యజ్ఞముల వల్ల కానీ, దానముల వల్ల కానీ, తపస్సుల వల్ల కానీ, వేదాజ్యములు అంటే వేదములు, ఇక్కడ వేదములలో అంటే ఇక్కడ గుణాల్లో వేదములుగా అని చెప్పి మనం కూడా భగవద్గీత కొంత జ్ఞానం చూస్తేనే సరే మొత్తానికి ధర్మాధర్మములు నిర్మలమతి తెలపవలయు. నిర్మలమతి అంటే పరిశుద్ధమైన వాడు తెలపాలి. ఈ పరమాత్మ అంతనక్క ఉన్నాడు కదా, ఆయన తన జ్ఞానం చెప్పడం కోసం శరీరం ధరించుకుని భూమి మీదకి వస్తాడు. కాబట్టి ఆ శ్లోకంలో ఏం చెప్పినారు, నిర్మలమతి తెలపవలయు ధర్మాధర్మములు ఎప్పుడైతే భూమి మీద అధర్మాలు ఏర్పడినాయో ఆ ధర్మాలు లేకుండా చేయడం, ధర్మ ప్రతిష్టాపన చేయడం కోసం గురువు వస్తాడని చెప్పి మనకు అర్థమైంది. అంటే గురువు అంటే